అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు బఠానీ గింజల కాయలు, పచ్చి బఠానీ గింజల కాయలు ఉంటాయి. ఇవి రంగు ఇంకేం ఉండదు. ఈ ఈ ఇప్పుడు మాత్రమే దొరుకుతాయండి. ఈ సీజన్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు దొరుకుతాయి. చాలా మంచిదండి. ఉడకబెట్టుకుని తిన్నా, కర్రీ చేసుకుని తిన్నా కూడా ఎట్లా తిన్నా చాలా మంచిది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది ఈ బఠానీ కాయలండి. దీంట్లో మెయిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ప్రోటీన్ వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే మన బాడీలో ఏమైనా డ్యామేజెస్ ఉన్నట్టయితే రిపేర్ జరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ ఏ ఉంది, విటమిన్ బి ఉంది, విటమిన్ సి ఉంది, అట్లాగే విటమిన్ కే ఉంది. దీనివల్ల కూడా మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. విటమిన్ సి వల్ల మన ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెరిగి మన ఆరోగ్యం బాగుంటుందండి. విటమిన్ ఏ వల్ల మన కంటి చూపు, జిరాప్టిమాలియా అనేటువంటిది ఓల్డ్ ఏజ్లో రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ వల్ల చర్మం సౌందర్యవంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ కే వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ఏదైనా కట్ అయినప్పుడు స్పీడ్గా బ్లడ్ కారుతూ ఉంటుంది కదండి, అలాంటి బ్లడ్ కారకుండా నిరోధించబడుతుందంట. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి. అట్లాగే దీంట్లో మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ చాలా ఉన్నాయి. వీటి వల్ల కూడా చాలా ఆరోగ్యం ప్రయోజనాలు. ఈ పొటాషియం వల్ల మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంది. కాల్షియం వల్ల మన ఎముకలు చాలా దృఢంగా పెరుగుతాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. అంత మంచిదండి ఈ బఠానీలు. అట్లాగే దీంట్లో జింక్ ఉంటుందండి. ఈ జింక్ వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనం ఉంది మినరల్ వల్ల. అట్లాగే ఐరన్ అంటే మన బాడీలో హెచ్బి పర్సెంట్ పెంచుతుంది. ఎవరైతే రక్తహీనత ఉంటారో వారికి రక్తహీనతను కూడా పెంచుతుంది. కన్నుకు సంబంధించిన కూడా చాలా బాగుంటుందండి. జిరాప్తమాలియా అనేటువంటి ఏజ్ రిలేటెడ్ రాకుండా, ఏజ్ రిలేటెడ్ అంటే మనం ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అలాంటివి రాకుండా కనుచూపుని బాగా మెరుగుపరుస్తుంది. మన ఎముకలను కూడా చాలా ఆరోగ్యవంతంగా, దృఢంగా ఉంచుతుందండి. మరెందుకు కాల్షియం ప్రతిరోజు తినాలండి, చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే మన వెయిట్ మేనేజ్మెంట్ అంటే బరువు కూడా చాలా తగ్గుతూ ఉంటామండి. రోజు ఒక పూట ఇది తింటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. మన బ్లడ్ షుగర్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. మరెందుకు కాల్షియం చూడండి, దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంది. అంటే దీనికి మన బాడీలో ఎక్కడైనా వాపు ఉన్నట్టయితే వాపు తగ్గించేటటువంటి శక్తి కూడా ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనగానండి. మళ్ళీ తర్వాత జిరాప్తమాలియా, బ్లడ్ షుగరు, తర్వాత డయాబెటీస్ వాళ్ళు కూడా ప్రతిరోజు తినొచ్చు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇది అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇంకొక విషయం అంటే మెయిన్ హై ఫైబర్ ఉంటుంది. అందుకే ఇది లాస్ట్ చెప్తున్నాం. ఈ హై ఫైబర్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హై ఫైబర్ వల్ల మనం మలబద్ధకాన్ని నిరోధించవచ్చు. ఈ మలబద్ధకం ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కడుపు నొప్పి రావటం, తర్వాత గ్యాస్ ప్రాబ్లం రావటం, మనం ఏమి తినలేకపోవటం, చాలా అనారోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. అదే మనం బాగా తిన్నామనుకోండి, మనకి మనము మోషన్ ఫ్రీగా పోయామనుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి మలబద్ధకాన్ని నిరోధిస్తుందండి. అట్లాగే మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకి అరుగుదల బాగుండి మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటామండి. ముందు మనకు అరిగితేనే కదండి ఏదైనా తినేది. అంత మంచిదండి. మీకు ఒకవేళ తిన్నాక ఏమైనా కడుపు నొప్పి ఇబ్బంది అనిపిస్తే కొంచెం వాము పొడి నోట్లు వేసుకోండి, చాలా బాగుంటుందండి. అంత మంచిదండి ఈ బఠానీ కాయలు. మరెందుకు కలిసి మేము రోజు తింటామండి. మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి బఠానీ కాయలు ఇట్లా కూడా తినచ్చండి. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఉప్పేసి నేను ఉడకబెట్టాను. మరెందుకు ఆలస్యం, మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.